ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వైజయంతి, తను చెప్తోంది నిజమా? ఈవిడే కాబట్టి శ్రీవల్లి నా కూతురని మీరందరూ నన్ను నిందిస్తున్నా నేను కాదని చెబుతా ఉండేది. అయినా మీరు వినకుండా తిడుతుంటే ఈవిడ ఎక్కడుందో తెలియక గమ్మునే ఉన్నా. ఈవిడ్ని చూపిస్తే గాని మీరు నమ్మరని మీరనే మాటల్ని ఆ బాధల్ని నా మనసులోనే దిగమింగుకున్నా. కాని ఈ వనజ ఎక్కడుందో తెలియక మీకు నిజమెట్టా నిరూపించాలో అర్థం కాక నాలో నేనే నలిగిపోయుండా. ఏందిరా ఈ కర్మ అని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకునుండా. ఏ దేవుడు కరుణించబట్టే ఈ ఉదయమే వనజ అనాథాశ్రమానికి వెళ్ళి బిడ్డ గురించి అడుగుండదంట. నా వివరాలిస్తే నాకు ఫోన్ చేసుండాది. నేనే ఇంటికి రమ్మని చెప్పుండా. ఇదేవా నిజము? ఈ శ్రీవల్లి నా బిడ్డ కాదు. శ్రీవల్లిని కన్న తల్లి ఇదిగో ఈ అమ్మే. ఇదిగో శ్రీవల్లి, ఈవిడే నీకు జన్మనిచ్చిన నీ తల్లి. నాకు నమ్మకం కలగట్లేదు. ఈమె నా తల్లి అయితే అనాథ శరణాలయంలో ఈమె ఫోటో కదా ఇవ్వాలి. మరి వేరే వాళ్ళ ఫోటో ఎందుకు ఇచ్చారు? వేరే వాళ్ళ ఫోటో అంటే ఎవరి ఫోటో ఇచ్చారు శ్రీవల్లి? నేనే ఇగో ఈ వనజ ఫోటోనే ఇచ్చుండా. లేదు, ఈవిడ ఫోటో కాదు గురువుగారు నాకు ఇచ్చింది. వేరే ఫోటో? ఆయన నా ఫోటో నీకు ఇవ్వబోయి వేరే ఫోటో ఇచ్చుంటారమ్మా. అదే అయి ఉంటుందమ్మా. బోలెడు ఫోటోలుంటాయి కదా, మిస్టేక్ జరిగి ఉంటుందిలే. మీ అమ్మ నీకోసం వచ్చింది కదా, వేరే ఏ అనుమానాలు పెట్టుకోకు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను నీ మేనమావనమ్మా. మీ అమ్మ చూడు ఎంత పరితపిస్తోందో. పిలుస్తుంది, కాసేపు ఉండండి. శ్రీవల్లి, గురువుగారు నీకిచ్చిన ఫోటో నీ దగ్గరుందా? బ్యాగ్ లో ఉందన్నయ్య. తీసుకురామ్మా, తేల్చేద్దాం. అలాగే అన్నయ్య. ఎంతో ఆలోచించి ప్లాన్ వేసా. ఫోటో కాడ్నే ఫ్లాప్ అయ్యేలా ఉండదే. మా తమ్ముడు చెప్పినట్టు ఒక్కోసారి మిస్టేక్ కూడా జరిగే అవకాశం ఉంది కదా. సరేలేండి, అసలు ఆ ఫోటో ఎవరిదో చూద్దాం. వెయిట్ చేయండి. ఇదిగో అన్నయ్య. ఇటివ్వు కేదార్. ఇటివ్వమ్మే. చూడమ్మే. నిన్ను పంపడానికి ఇంత ప్లాన్ చేసిందాన్ని అది చెయ్యనా? పిటీబా
చూడు శ్రీవల్లి, నేనే అమ్మా మీ అమ్మని. శ్రీవల్లి, ఫోటో ఆవిడదే ఉంది కదా, అప్పుడు మీ అమ్మగారనే కదా అర్థం. అలా చూస్తున్నావేంటి? అక్క, గురువుగారు నాకు ఇచ్చిన ఫోటో ఇది కాదు, అది వేరే ఫోటో. వేరే ఫోటోనా? మరి నీ దగ్గరున్న ఫోటో ఇది కదా? కాదు దినా, కాదు దినా, కాదు దినా. అమ్మే నువ్వు సరిగ్గా చూసుండవులే అమ్మే. ఫోటో చూసేటప్పుడు కళ్ళ నిండా నీళ్లతో అమ్మా అమ్మా నన్ను అనాథం చేసేసుండావని ఏడ్చుంటావేమో గదా. ఆ కన్నీళ్ళకి ఫోటో మసగ్గా కనిపించుండదేమో. ఇప్పుడు అట్ట చూడలేదు కదూ, క్లారిటీగా ఉండాది. ఆహా, రెండు మ్యాచ్ అయిపోయిండ్లా. వనజ, మీ తమ్ముడు చెప్పింది కూడా జరగల. గురువు గారు నీ ఫోటోని ఇచ్చుండారు. నా బంగారు తల్లి, ఇప్పటికైనా అర్థమైంది కదమ్మా, నేనే నీ కన్న తల్లిని. రామ్మా, మన ఊరెళ్ళిపోదాం. రామ్మా, రామ్మా, రా. ఆగండి ఆగండి ఆగండి. ఏమైందమ్మా? మిమ్మల్ని కొన్ని అడగాలి, చెప్పండి. ఇదొక్కటి నన్ను టెన్షన్ పెట్టడానికే ఉంటది. దాని ఫోటోనే చూసుండారు కదా, పంపకుండా సంపుతావేందే. తినని ఎన్ని సంవత్సరాల ముందు కన్నారు? 20 ఏళ్ళు అవుతుందమ్మా. ఆ, ఏ సంవత్సరం? 2004 సంవత్సరం. ఆ, కరెక్టే కరెక్టే, 2004 సంవత్సరమే అదే. ఏ ఊర్లో, ఏ ప్రాంతంలో మీకు పుట్టి, ప్రాంతంలో మీకు పుట్టి, ప్రాంతంలో మీకు పుట్టి. ఈ అమ్మ ఎవర్రా బాబు? పోలీసులు అడుగుతోంది. ఇవన్నీ నాకు వైజయంతి చెప్పలేదే. ఏదోటి చెప్పయ్యరాదు. అడుగుతుంటే మాట్లాడరేంటండి? కన్నది మీరే కదా. నేనేనమ్మా, నేనే కన్నాను. మరి చెప్పడానికి అంత ఆలోచిస్తున్నారు? ఏ ఊర్లో, ఏ ప్రాంతంలో శ్రీవల్లి పుట్టింది? అబ్బా, చెప్పు వనజ. పక్క ఊర్లో గాంధీ బొమ్మ సెంటర్లో గొడ్ల సావిడి కాడనే నేను నిన్ను చూసుండా కదా, అదే చెప్పు. ఆహా, చాలా ఏళ్ళయింది కదమ్మా, మర్చిపోయాను. వైజయంతి గారు చెప్పిన చోటే. ఆ. ఆ, సరే, పుట్టిన తేదీ ఇద్దరు ఒకేసారి చెప్పండి. ఏప్రిల్ 3వ తారీఖు.